హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు న్యూ అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను భూతాల కోట అనే ఒక రియల్ హారర్ స్టోరీ గురించి చెప్పబోతున్నా. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక విలేజ్లో పాడుబడ్డ ఒక పాత కోట ఉండేది. ఆ కోట దగ్గర రాత్రి అయితే చాలు వింత వింత శబ్దాలు లాంటివి వినిపించేవి. అయితే గ్రామస్తులందరూ ఆ కోటని భూతాల కోట అని పేరు పెట్టారు. ఆ గ్రామానికి అర్జున్ అనే ఒక అబ్బాయి కొన్ని రోజులు పోయినాక వస్తాడు. తను చాలా ధైర్యవంతుడు. ఆ అబ్బాయికి ఆ కోట విషయం తెలుస్తుంది. ఆ అబ్బాయి డిసైడ్ అవుతాడు ఆ కోట లోపల ఒకరోజు రాత్రి ఉండాలని. అయితే గ్రామస్తులందరూ ఆ అర్జున్ అనే అబ్బాయికి చెప్తారు, ఆ కోట లోపలికి మాత్రం మేమెవ్వరము వెళ్ళము, నువ్వు కూడా వెళ్ళొద్దు, అది చాలా ప్రమాదకరం అని చెప్తారు. అయితే ఈ అర్జున్ అనే అబ్బాయి గ్రామస్తులు చెప్పిన మాటలు ఏమీ వినిపించుకోలేదు. రాత్రి అయింది. అర్జున్ ఒక లాంతరు పట్టుకొని కోట లోపలికి వెళ్ళాడు. అటు ఇటు తిరిగి చూశాడు. చుట్టూ చీకటిగా ఉంది. కోట లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ కాస్త దూరంలో తనకు ఒక స్త్రీ ఏడుస్తున్న శబ్దం లాంటిది వినిపించింది. తను సడన్గా భయపడ్డాడు. తిరిగి వెనక్కు వెళ్ళిపోదాం అనుకుంటాడు. కాకపోతే కాస్త ధైర్యం చేసుకొని మళ్ళీ ముందుకు నడుస్తున్నాడు. కాస్త దూరం వెళ్ళాక అక్కడ తనకు ఒక అద్దం కనిపించింది. ఆ అద్దంలో తన ప్రతిబింబం ఏమీ కనిపించలేదు. దానికి బదులుగా ఒక స్త్రీ ప్రతిబింబం కనిపించింది. అది స్త్రీ కాదు, స్త్రీ రూపంలో ఉన్న ఒక దయ్యం. అర్జున్ కాస్త భయంతో ఒక్క అడుగు వెనక్కి వేశాడు. వెనక్కి తిరిగి చూడగానే కాస్త గాలి వీచి ఒక స్త్రీ దయ్యం కనిపించింది. గట్టిగా అరవాలనుకున్నాడు, కానీ తన నోటి మాట నోటి దగ్గరనే ఆగిపోయింది. తెల్లవారయింది. గ్రామంలో ఉన్న ప్రజలందరూ అర్జున్ లోపలికి వెళ్ళినట్టు ఇంకా తిరిగి రానట్టు తెలుసుకున్నారు. ఇంకా గ్రామస్తులందరూ కోట దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే అర్జున్ పట్టుకు వెళ్ళిన లాంతరు మాత్రం అక్కడ పడింది. కానీ అర్జున్ అక్కడెక్కడ కనిపించలేదు. అక్కడ కోట గోడ పైన తిరిగి రావద్దు అనే రక్తంతో రాసిన ఒక పదం కనిపించింది. గ్రామస్తులు చాలా కంగారు పడ్డారు. గ్రామస్తులందరూ పరిష్కారం కోసం గ్రామ సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. గ్రామ సర్పంచ్ గ్రామస్తులు కలిసి వాళ్ళ ఊర్లో ఉన్న ఒక ముసలాయన దగ్గరికి వెళ్తారు. ఆ ముసలాయనను వీళ్ళు ఆ కోట చరిత్రను అడిగితే అతను ఆ కోట చరిత్రను చెప్పడం ప్రారంభించాడు. ఆ కోటలో ఉండే రాజు తన భార్య అయిన మీరాను అనుమానించి ఒక గదిలో బంధించాడు. ఆమె ఆకలితో బాధతో ఆ గదిలో ప్రాణం విడిచిపెట్టింది. అప్పటి నుండి ఆమె అరుపులు శబ్దాలు మనకు వినిపిస్తున్నాయని చెప్పారు. అప్పుడు ఈ సర్పంచ్ అతని మాటలు విని వెంటనే ధైర్యవంతుల్ని ఒక 5గురిని తీసుకొని కోట లోపలికి వెళ్తాడు. కోట లోపల అడుగు పెట్టిన వెంటనే వింత వింత శబ్దాలు రావడం వంటివి జరిగాయి. అప్పుడు గ్రామస్తులందరూ తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. అప్పుడు మీరా అనే అమ్మాయి వచ్చింది. తన బాధను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని విడిచిపెడతానంటుంది. గ్రామస్తులందరూ భయంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. అప్పుడు సర్పంచ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒక అడుగు ముందుకు వేసి ఆ మీరా దయ్యంను ఇలా అడిగాడు, నీకు న్యాయం కావాలంటే మేము న్యాయం చేస్తాం, కానీ మా ఈ గ్రామాన్ని నువ్వు భయపెట్టద్దు అన్నాడు. సడన్గా గది మొత్తం శాంతంగా మారింది. మీరా దయ్యం అక్కడి నుండి వెళ్ళిపోయింది. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. సర్పంచ్ ధైర్యంగా గ్రామస్తుల వద్దకు వచ్చి, ఇక్కడ ఏమీ లేదు, ఏమీ జరగలేదు, ఇంకా మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఇక్కడ ఎటువంటి దయ్యం లేదు అని చెప్పాడు. గ్రామస్తులందరూ కోట బయటికి వెళ్ళారు. అక్కడ బయట చూసేసరికి అర్జున్ నించుని కనిపించాడు. గ్రామస్తులందరూ సడన్గా అర్జున్ని చుట్టుముట్టారు. అర్జున్ ఇలా అడిగారు, అర్జున్, ఇంతసేపు నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. అప్పుడు అర్జున్ గ్రామస్తులకు నవ్వుతూ ఇలా చెప్పాడు,
నేను మీరాను కలిశాను. ఆమె నాకు తన కథను మొత్తం చెప్పింది. తను నిజంగా న్యాయం కోసం పోరాడుతుంది అని చెప్పాడు. గ్రామస్తులు అర్జున్ చెప్తున్న మాటలను ఆశ్చర్యంగా వింటున్నారు. అప్పుడు సర్పంచ్ ఒక్క అడుగు ముందుకు వేసి అర్జున్ని ఇలా అడిగాడు. అయితే మనకు ఈ కోట నుండి ఎటువంటి ప్రమాదం లేదు కదా, ఇబ్బందేం లేదు కదా అని అడిగాడు. అప్పుడు అర్జున్ తల ఊపుతూ లేదని చెప్పాడు. తర్వాత కొన్ని రోజుల్లో అర్జున్ మీరా కథను రాసి ప్రపంచానికి తెలియజేశాడు. ఇంకా ఆ కోటని ఆ గ్రామస్తులందరూ అండ్ ఆ సర్పంచ్ కలిసి ఆ కోటని మ్యూజియంగా మార్చారు. చాలామంది బయట ప్రాంతం నుండి వచ్చి ఆ కోటను చూసి ఆ మీరా కథను తెలుసుకోవడం వంటివి జరుగుతున్నాయి. సడన్గా కొన్ని రోజులైనాక గ్రామంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒకరోజు రాత్రి ఆ మ్యూజియంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్కి వింత శబ్దం వినిపించింది. అదేంటంటే అర్జున్ నాకు ఇంకా న్యాయం జరగలేదు అంటూ వినిపించింది. అతను భయపడి అక్కడి నుండి పారిపోయాడు. అండ్ అలానే ఆ కోట గోడపై కూడా న్యాయం ఇంకా జరగలేదు అని రాసి ఉంది. ఇది చూసిన అర్జున్ సర్పంచ్తో నేను ఇంకా మీరాకు న్యాయం చేయలేకపోతున్నాను అంటూ బాధపడుతున్నాడు. గ్రామస్తులకి ఈ విషయం తెలిసింది. మళ్ళీ ఏమైనా దెయ్యం తిరిగి వచ్చిందా అంటూ అందరూ భయపడుతున్నారు. అర్జున్ ఇలా అంటున్నాడు, ఆ గొంతు మీరాది కాదేమో, నాకు అలా అనిపిస్తుంది. నాకు తెలిసి ఆ కోట చరిత్ర మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంటున్నాడు. అప్పుడు గ్రామస్తులు చాలా కంగారు పడుతున్నారు. అర్జున్ ఆ కోట కథను తెలుసుకోవడానికి మళ్ళీ ఆ కోట లోపలికి వెళ్ళాడు. అక్కడ తనకు ఒక గది కనిపించింది. ఆ గదిలో ఒక పాడుబడ్డ పెట్టె కనిపించింది. ఆ పెట్టెను తెరిచాడు. తెరిచి చూస్తే ఒక పాత డైరీ అండ్ అలానే కొన్ని ఫొటోస్ కనిపించాయి. ఆ ఫొటోస్లో ఒక యువతి ఉన్నది. ఆ యువతిని చూస్తే మీరా కాదు, ఆమె పేరు రాధ. అర్జున్ డైరీ చదవడం స్టార్ట్ చేశాడు. అది రాధ డైరీ. రాధ మీరా ఫ్రెండ్. డైరీలో రాధ కథ వివరించింది. మీరాను ఆ గదిలో బంధించిన తర్వాత ఆకలితో బాధతో చనిపోయింది. తను చనిపోకముందు ఈ రాధ మీరాను కాపాడటానికి ట్రై చేసింది. కానీ మీరా భర్త తనను కూడా బంధించాడు. తను కూడా ఆకలితో బాధతో చనిపోయింది. అర్జున్ డైరీ చదివిన తర్వాత తన కళ్ళ నుండి కన్నీరు వచ్చింది. మీరా మాత్రమే కాదు, రాధ కూడా ఇక్కడే ఉంది. తన ఆత్మ కూడా శాంతి పొందలేదు అంటూ అర్జున్ బాధపడుతున్నాడు. గ్రామస్తులు ఇప్పుడు ఇద్దరి ఆత్మల కథలను తెలుసుకున్నారు. సర్పంచ్ అర్జున్తో ఇలా అన్నాడు, అయితే ఇప్పుడు మనం రాధ మరియు మీరా ఆత్మలను శాంతి పొందించాలి. అయితే వాళ్ళ చరిత్రను మనం ప్రపంచానికి తెలియజేద్దాం అన్నాడు. రాత్రి అవడంతో ఆ కోట చుట్టూ వింత సంఘటనలు జరగడం మళ్ళీ మొదలైంది. సో ఇది గైస్ ఈరోజు లాంగ్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్.